వాక్యం చదివి వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైనను, ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగినది, ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవమును, ఆ జీవము మనుషులకు వెలుగయ్యి. పరమ తండ్రి పరిశుద్ధ వందనాలు. ప్రవేశించడంలో మొట్టమొదటిసారి పాల్గొని కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి సమృద్ధ నింపండి. ఈ నామాన్ని మాత్రమే ఆశీర్వదించండి. ఆనాడు ఇశ్రాయేలు వారు కట్టని కోటలలో, వారు పెట్టని పొయ్యిల మీద మా తల్లి వారు నా తల్లి గృహాలలో నివాసం చేయడానికి సమస్తమైన నాయన సమస్తాన్ని సమకూర్చి గృహానికి కృతజ్ఞతాస్తుతులు చేసిన నా పేరిట మా తల్లి జీవాన్ని, మా తల్లి నాయన సమృద్ధిని దయచేయండి. మా తల్లి నాయన సమృద్ధించి పాల్గొనిస్తున్నా ఇక సంసార జీవితం, మీ కుటుంబ జీవితం సర్వ సమృద్ధితో సకల ఆశీర్వాదంతో సాధించండి. మీరే తోడుగా ఉండి నడిపించండి. వేదోని కుటుంబాన్ని ఆశీర్వదించినట్లు నా తల్లి దైవజన రాకతో మా తల్లి శూన్యంగా కుటుంబం దీవించమని కుటుంబం ఏమి తక్కువ లెక్క దీవించబట్టాలి. సమృద్ధితో నింపమని మనం యేసునామమున అడిగి పెట్టుకుంటున్నాము. ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే అపవాద క్రియకనంత నాశనం కలుగును.